నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకునే వారికి ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పొందుతున్న వారికి తీపి కబురు అయితే అందిందండి. ఏపీ ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొందరు పింఛన్లు తీసుకునేవారు ఉపాధి కోసం సొంత ఊరును వదిలి రాష్ట్రాల్లో మరో ప్రాంతాలకు వెళ్తున్నారు. పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులు ఉపాధి నిమిత్తం ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రతి నెల మొదటి తారీఖున తీసుకునే పెన్షన్ కోసం ఖచ్చితంగా తమ సొంత ప్రాంతానికి రావాల్సి ఉండేది. ఈ పథకంలో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులు ఏ ప్రాంతం నుంచి అయినా సరే తమ పెన్షన్లను బదిలీ చేసుకోవచ్చని ఒక కొత్త ఆప్షన్ను ప్రవేశపెట్టింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పెన్షన్దారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు. ఈ పింఛన్ల బదిలీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు అందరికీ అందిస్తానండి. దానికంటే ముందు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఉపయోగపడుతుంది అనుకున్న అందరికీ ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలా చేయడం ద్వారా నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇక ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ బదిలీ చేసుకోవాలనుకునే లబ్ధిదారులు గ్రామ సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. పింఛన్ వెబ్సైట్లో దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఆప్షన్ అయితే ఇచ్చిందండి. ఇందులో పింఛన్ ఐడి ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతం అడ్రస్ అయితే ఇవ్వాలి. లబ్ధిదారులు నివాసం ఉంటున్నటువంటి జిల్లా, మండలం, గ్రామం, అలాగే సచివాలయం పేర్లు అయితే పొందుపరచాలండి. ఈ నూతన విధానం పింఛన్దారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇకపై ప్రతి నెల 1వ తేదీన సొంత ఊరుకు రావాల్సిన అవసరం లేదు. వారున్న చోటనే పింఛన్ నగదు పొందవచ్చని అధికారులు వెల్లడించారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ విధానంలో నెలలో మొదటి రోజు సెలవు రోజు అయితే ముందు నెల చివరి రోజునే పెన్షన్ల పంపిణీ చేస్తుంది. అయితే పెన్షన్ల బదిలీకి సంబంధించి దూర ప్రాంతాల్లో ఉన్న కొందరు లబ్ధిదారులు వ్యయ ప్రయాసాలను భరించి సొంత ఊర్లకు రావాల్సి వస్తుంది. వీరందరి ఇబ్బందుల్ని గమనించినటువంటి ప్రభుత్వం ఆ ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం పింఛన్ల బదిలీకి అవకాశం కల్పించింది. గత ప్రభుత్వ హయాంలో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే వారిని వెంటనే రద్దు చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 నెలలకు ఒకసారి పింఛన్ తీసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ 3 నెలల పింఛన్ డబ్బులు మొత్తం ఒకేసారి పొందేందుకు వెసులుబాటును కల్పించారు. అలాగే పింఛన్లు బదిలీ చేసుకునే అవకాశాన్ని కూడా ఇవ్వడంతో దూర ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులకు ఎంతో మేలు కలుగుతుంది. అంతేకాకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పౌజ్ పింఛన్ ఆప్షన్ను కూడా తీసుకొచ్చింది. స్పౌజ్ పింఛన్ అంటే పింఛన్ తీసుకున్నటువంటి భర్త మరణిస్తే వెంటనే భార్యకు ఏ నెలకు ఆ నెలే పింఛన్ మంజూరు చేసే విధానాన్ని ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ ఛానల్ ద్వారా మీకు అయితే అందిస్తానండి. అప్పటి వరకు మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.